సిరిమానోత్సవం అక్టోబర్ 7న ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష పూజారి బొంటుపల్లి వెంకట్రావు తెలిపారు. వచ్చే నెల 12 నుంచి అక్టోబర్ 22 వరకు మండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. అక్టోబర్ 6న తోలేళ్ల ఉత్సవం, 14న తెప్పోత్సవం, 21న ఉయ్యాల కంబాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించు వార్షిక జాతర మహోత్సవములు ఈ సంవత్సరం కూడా 2025వ సంవత్సరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను ఆలయ పూజారి గారు తేదీలను ఈ రోజు ప్రకటించడం జరిగింది. సదరు తేదీల్లో ముఖ్యమైన తేదీలు 12వ తేదీన అమ్మవారి రాట మహోత్సవం నిర్వహించబడుతుంది. సెప్టెంబర్ 12వ తేదీన అదే రోజు దీక్షాధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. మండల దీక్ష చేయదలిచిన భక్తులు ఆ రోజు దీక్షాధారణ చేసి 41 రోజులు దీక్షతోటి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అదే విధంగా అక్టోబర్ 6వ తేదీన అమ్మవారి యొక్క తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. 7 అక్టోబర్ మంగళవారం రోజున అమ్మవారి యొక్క తీర్మానోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తదుపరి 14వ తేదీన అమ్మవారి యొక్క తెప్పోత్సవం ఇక్కడ పెద్ద చెరువులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి 21వ తేదీన ఉయ్యాల కంబాల మహోత్సవం నిర్వహిస్తాము. 22వ తేదీన పూర్ణాహుతి మరియు మండల దీక్ష విరమణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలతోటి అమ్మవారి యొక్క ఈ నెల రోజులు సాగే జాతర మహోత్సవం ముగింపునకు వస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ తేదీలను దృష్టిలో పెట్టుకొని ధారణ చేయదలిచిన భక్తులను మండల దీక్ష కానీ అర్ధ మండల దీక్ష కానీ ఉన్న పాసిబిలిటీని బట్టి చేసుకోవచ్చు. అదే విధంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు పొందవలసి. అనంతపురం జిల్లా యాడికి